వెల్కమ్ టు న్యూస్ అవర్. నేను దీపిక. డీటెయిల్స్ చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం చాకర్లపల్లి దగ్గర చిరుత కలకలం రేపింది. ఓ కోళ్ల ఫారంలోకి చిరుత వచ్చి హల్చల్ చేసింది. చిరుత సంచారాలు ఎక్కువ అవుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిరుతలకు ఆహారం లేకపోవడం వల్లే కోళ్ల ఫారంల దగ్గరికి వస్తున్నాయంటున్నారు ప్రజలు. అర్ధరాత్రి సమయంలో చిరుత సంచరిస్తుందని ప్రజలు అంటున్నారు. అయితే అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ప్రజలంతా కోరుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం చాకర్లపల్లి దగ్గర చిరుత కలకలం రేపింది. ఓ కోళ్ల ఫారంలోకి చిరుత వచ్చి హల్చల్ చేసింది. చిరుత సంచారాలు ఎక్కువ అవుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిరుతలకు ఆహారం లేకపోవడం వల్లే కోళ్ల ఫారంల దగ్గరికి వస్తున్నాయంటున్నారు ప్రజలు. అర్ధరాత్రి సమయంలో చిరుత సంచరిస్తుందని ప్రజలు అంటున్నారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఇక పూర్తి సమాచారాన్ని రాయలసీమ కోఆర్డినేటర్ ప్రవీణ్ అందిస్తారు ఫోన్ ద్వారా. ప్రవీణ్, దీపిక, అనంతపురం జిల్లా వ్యాప్తంగా చిరుతల సంఖ్య పెరగడం, చిరుతల గ్రామాలలోకి వస్తుండడంతో జనాలు భయభ్రాంతులకు గురవుతున్నారు. నేను రాత్రి అయితే సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలోని చాకర్లపల్లి వద్ద కోళ్ల ఫామ్ వద్ద చిరుత చక్కర్లు కొట్టింది. అయితే ఈ ఘటన మీద స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా ఆహారం కొరతతో తరచుగా గ్రామాల్లోకి వస్తాయని చెప్పి ఆందోళన వ్యక్తమవుతున్నట్టు తెలుస్తుంది. అయితే కోళ్ల ఫామ్ దగ్గరికి వచ్చి చిరుత కోళ్లను తినేందుకు ప్రయత్నించింది. చిరుతకి ఆహారం లేకపోవడంతోనే ఆహారం కోసం గ్రామాల్లోకి వస్తుందని చెప్పి స్థానికులు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత చిరుత ఉదయం 3 గంటల వరకు అక్కడే ఉండడం, కోళ్ల ఫామ్ కోళ్లను తినేందుకు ప్రయత్నించడం, ఇవన్నీ ఏదైతే స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్న విధంగా గంటల తరబడి కోళ్ల ఫామ్ చుట్టూ చిరుత తిరగడం ఒక్కసారిగా స్థానికులు భయాందోళనకు గురి చేశారు. అగ్నిశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే చిరుతను పంపిణీ కూడా చెప్తారు. అయితే ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా సత్యసాయి, అదేవిధంగా అనంతపురం జిల్లాలో పలు ప్రాంతాల చిరుతలు గ్రామ సమీపాల్లో సంచరిస్తున్న పైన ఆందోళన అనేది వ్యక్తమవుతుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.